పాస్టర్ ఎం సైమన్ గారు అడుగుతున్నారు. బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా నుండి, రావులపాలెం. ఓఫిరాయ్ గారికి యేసునామంలో నా వందనాలు. ప్రశ్న: యోహాను సువార్త 9వ అధ్యాయం 2-3 వచనాల్లో వీడు గుడ్డివాడిగా పుట్టకు వీడు పాపం చేశాడా, వీడిని కన్నవారు పాపం చేశారని శిష్యులు అడిగారు. అందుకు యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదని చెప్పాడు. ప్రశ్న: ఒక వ్యక్తి పుట్టక మునుపు ఎలా పాపం చేస్తాడో దయతో చెప్పగలరని పాస్టర్ గారు అడుగుతారు. పుట్టక ముందు పాపం చేస్తాడని కాదు కదా, పుట్టక ముందు పాపం చేసుకున్నందుకు ఇలా పుట్టాడా అని వాళ్ళ కాన్సెప్ట్, అడిగిన వాళ్ళ కాన్సెప్ట్. అది అడిగిన వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు పూర్వజన్మలో వీడు ఏదన్నా తప్పు చేసినందుకు గుడ్డోడే పుట్టాడా, లేకుంటే వీడిని తల్లిదండ్రి పాపం చేసుకుంటే అందుకొరకు దేవుడు వీళ్ళకు గుడ్డివాడిని కొడుకుగా ఇచ్చాడా అనేది అడిగిన వాళ్ళ కాన్సెప్ట్. అప్పుడు యేసుప్రభు పెద్ద వేదాంత చర్చ, సిద్ధాంత చర్చ లేవదీసి అసలు పుట్టక ముందు వీడు పాపం చేస్తాడని మీరెలాగ అనుకున్నారు, ఇదే వీడి మొదటి జన్మ, ఇదే ఆఖరి జన్మ, పునర్జన్మలు అనేవి లేవు, వీడు ఇంతకుముందు ఎక్కడ జీవించలేదు, ఇదే వాడి మొదటి జన్మ అని దాని మీద ఆయన ఆర్గ్యుమెంట్ మొదలు పెడితే విషయము పక్కదారి పట్టినట్టు అవుతుంది. కనుక అనవసరమైన వివాదాలకు యేసయ్య వెళ్ళడు. ఎప్పుడైనా టు ద పాయింట్ మాట్లాడు. వీడు పాపం చేశాడా, వీళ్ళని కన్నోళ్ళు పాపం చేసినందుకు వీడు ఇలా పుట్టాడా అనేది కాదు బాబు. ఏదో తప్పు జరిగితే వీడు ఇలా పుట్టాడని కాదు, దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడని అన్నాడు. క్లుప్తంగా సమాధానం ఇచ్చాడు. అంత మాత్రాన వాళ్ళ మైండ్లో ఉండే రాంగ్ కాన్సెప్ట్ని యేసయ్య ఒప్పుకున్నాడని అర్థం కాదు. వీడు ఇంతకు ముందు ఎప్పుడో పాపం చేసినందుకు గుడ్డివాడిగా పుట్టాడంటే పూర్వజన్మ ఉన్నది అనే కాన్సెప్ట్ని యేసయ్య ఒప్పుకున్నట్టు కాదు. అది అసలు ఆ కాన్సెప్టే తప్పు. ఏదో తప్పు జరిగితేనే ఇలాంటివి జరుగుతానే కాన్సెప్ట్ తప్పు అని ఆయన యొక్క ఎంఫసిస్. ఓకే సార్.